ప్రైజ్ లార్డ్. ఈరోజు ధ్యానాంశంగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. యేసునందు స్వతంత్రం మనం ఎలా అనుభవించాలి? ఆయన ఆజ్ఞలను పాటిస్తూ క్రీస్తు కృప ద్వారా యేసునందు మనం విశ్వాసం ద్వారా ఎలా బ్రతకగలం అన్నది పౌలు గలతీ సంఘానికి వివరిస్తున్నాడు. గలతీ సంఘానికి 2 తేడాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోవటము, శరీరానుసారమైన జీవితం. ఆత్మానుసారంగా నడుచుకోవటంకి అది దేవుని ద్వారా నడిపింపబడతాం. మన ఆలోచనలు, క్రియలు, మన తలంపులు అన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడటం. శరీరానుసారం అనగానే కూడా మన యొక్క చెడ్డ ఆలోచనలు, పాపము, మరణము, స్వార్థము ఇవన్నీ కూడా శరీరానుసారంగా పరిగణించబడుతుంది. ఎప్పుడైతే మనము క్రీస్తుని అంగీకరించి క్రీస్తు ద్వారా రక్షణలోకి వస్తామో మనం ఆత్మీయానుసారంగా నడుస్తున్నాం. ఆయన యొక్క మరణాన్ని, మన పునరుద్ధానాన్ని మనం అంగీకరించినప్పుడు మనం ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉంటాం. ఈ రెండింటికి ఎప్పుడూ పోరాటమే. పౌలు ఆ రెండింటి గురించి ఎప్పుడు పోరాటం అనుభవిస్తూనే స్వయానుభవంగా గలతీ సంఘానికి చెప్తున్నాడు. ఈ రెండింటి మధ్యలో పోరాటం ఉంటుంది, కానీ మీరు శరీరానుసారము లేదా ఆత్మానుసారం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. 2 కలిసి ఒక దగ్గర ఉండలేవు అని చెప్తున్నాడు. యేసు ప్రభు మన కోసం వచ్చి, మన కోసం మరణించి, తిరిగి లేచి ఆయన పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా ఇచ్చాడు. కాబట్టి ఇదన్నీ నమ్మి విశ్వసించిన ఎడల మన జీవితము ఆత్మానుసారంగా ఉంటుంది. ఆత్మానుసారమైన జీవితం ద్వారానే మన జీవితము పాపముతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కేవలం ఆయనే మనల్ని రక్షించాడు. ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడ్డాం. ఆత్మీయానుసారమైన జీవితానికి అర్థం తెలుసుకొని ఆత్మీయానుసారమైన జీవితం జీవించడం వల్ల దేవునికి మనం ఇష్టమైన వారముగా ఉంటాం. ఆ విధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, ఆత్మీయానుసారమైన జీవితం కలిగి కేవలం మా తలంపులు, మా ఆలోచనలు, మా నిర్ణయాలు అన్నీ కూడా నీ ఆధీనానికి వదిలిపెట్టి నీలో మాత్రమే బ్రతకడానికి శరీరేచ్ఛలు ఏవి కూడా మా దరికి చేరకుండా మమ్మల్ని ఎత్తిపట్టుకొని నీ కృపలో నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.